అద్భుతమైన పరిశోధన. ఆమ్లత్వం ఆహారం వల్ల మాత్రమే కాదు, ఒత్తిడి వల్ల కూడా వస్తుంది. అధిక రక్తపోటు ఉప్పగా ఉండే ఆహార పదార్థాలను అధికంగా తీసుకోవడం వల్ల మాత్రమే కాదు, ప్రధానంగా ప్రతికూల ఆలోచనలు వల్ల కూడా. కొవ్వు పదార్థాల వల్ల మాత్రమే కాదు. అధిక సోమరితనం లేదా నిశ్చల జీవనశైలి కూడా ప్రధాన కారణం. ఉబ్బసం ఊపిరితిత్తులకు ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం వల్ల మాత్రమే కాకుండా, తరచుగా విచారకరమైన భావాలు ఊపిరితిత్తులను అస్థిరంగా మారుస్తాయి. డయాబెటిస్ గ్లూకోజ్ అధికంగా తీసుకోవడం వల్ల మాత్రమే కాదు, మొండి వైఖరి కూడా క్లోమం పనితీరుకు అంతరాయం కలిగిస్తుంది. మూత్రపిండాల్లో రాళ్ళు కాల్షియం ఆక్సలేట్ నిక్షేపాల వల్ల మాత్రమే కాకుండా, భావోద్వేగాలు మరియు ఆగ్రహాన్ని మనస్సులో లోతుగా ఉంచుకోవడం వల్ల కూడా. మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే, ముందుగా మీ మనస్సును సర్దుబాటు చేసుకోండి. శరీర ఆరోగ్యానికి సంబంధించిన ఇటువంటి విలువైన సమాచారం మీకే కాకుండా, ఇతరులతో కూడా పంచుకోండి. ప్రకృతిక ఆహార మరియు ఆయుర్వేద సలహాదారులు. సాంప్రదాయ వైద్యులు సిద్ధ వైద్యుడు సురేష్.